మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు ఇదిన మందు మనకిచ్చిన వాక్యము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చదువుకుందాం. నా కుమారుడ, నా మాటలను ఆలకింపు, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకునుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు చెబుతున్నాడు ఈ మాటలు ఇక్కడ మనకి, నా కుమారుడా నా వాక్యము వినుము అని తెలియజేస్తున్నాడు. వాటిని అంగీకరించిన వారికి, దొరికిన వారికి జీవమును, అవి సమృద్ధి జీవమును ఇస్తాయి అంటున్నాడు. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇస్తాయని తెలియజేస్తున్నాడు దేవుడు. మనం ఆరోగ్యం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఆరోగ్యం పొందాలని వ్యాయామాలు చేస్తుంటాము. ఏవేవో ఆహార పదార్థాలు తీసుకుంటాము, స్పెషల్ డైట్ తీసుకుంటాము. ఆరోగ్యం కలగాలని, మనం ఆరోగ్యంతో జీవించాలని, మనము ఏ వ్యాధుల బారిన పడకుండా ఉండాలని మనము చాలా ప్రయత్నాలు చేస్తుంటాము. కానీ దేవుడు చెబుతున్నాడు ఇక్కడ, వాక్యము విను, నా వాక్యముని హృదయంలో భద్రం చేసుకో, అవి సర్వ శరీరమునకు ఆరోగ్యము కలుగు చేస్తుంది అని వాక్యం దేవుడు తెలియజేస్తున్నాడు ఈ పూట. అవి నీ కన్నుల నుండి తొలగిపోనీయకు, నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయకము. వాక్యము మన నిత్యము మన కళ్ళలో మెదులుతూ ఉండాలన్నమాట. అది ఎప్పుడు మెదులుతూ ఉంటుంది అంటే, మనం కంఠస్థం చేసినప్పుడు, మనం ధ్యానం చేస్తూ ఉంటాము, అది మనకి కనబడుతూ ఉంటుంది. ఆ వచనాలన్నీ కళ్ళలో మెదులుతూ ఉంటాయి. అదే చెబుతున్నాడు దేవుడు ఇక్కడ. అంటే కంఠస్థం చేయాలి ఆయన మాటలు. మనం హృదయంలో దేవుని వాక్యాలు ఉండాలి అంటే మనం కంఠస్థం చేయాలి. చిన్నపిల్లలు పాటలు తీసుకుంటారు, మళ్ళా తెల్లవారిన తర్వాత టీచర్కి చెప్పాలి అంటే అవి కంఠస్థం చేస్తేనే వారికి జ్ఞాపకం ఉంటాయి. వారు ఎన్నటికీ మర్చిపోరు వాటిని. పెద్ద అయిన తర్వాత కూడా ఆ జ్ఞానం వారు దాచుకుంటారు. ఎందుకు అని అంటే కంఠస్థం చేస్తూ ఉంటారు. పద్యాలు కానీ కొన్ని కొటేషన్స్ కానీ కంఠస్థం చేస్తూ ఉంటారు. అలాగే దేవుని వాక్యాలు కూడా, నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయకము, నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకునుము. మనము చూస్తూ చదువుతూ కంఠస్థం చేస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో అవి భద్రంగా ఉంటాయి. చిన్నపిల్లల చేత 23వ కీర్తన, 100వ కీర్తన, ఇలా కొన్ని కీర్తనలు, 91వ కీర్తన, పెద్దవారు కూడా కొన్ని కీర్తనలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మేము కూడా అలాగే అనునిత్యము ఒక కీర్తన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, వల్లించుకుని ప్రార్థన చేస్తూ ఉంటాం. అది మన కన్నుల ఎదుట నుండి దానిని తొలగిపోనివ్వమన్నమాట. మన హృదయంలో భద్రముగా దాచుకుంటాం అన్నమాట. అప్పుడు మనకి దేవుడు వాటి ద్వారా ఆరోగ్యం ఇస్తానంటున్నాడు. సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తానంటున్నాడు. ఆ వాక్యమే మన శరీరానికి ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. మనలో ఉన్న రోగాలన్నిటినీ వాక్యమే తుడిచివేస్తుంది. వాక్యం చదువుతూ ఉంటే మనకి ఎంతో ప్రశాంతత ఉంటుంది. ఆ ప్రశాంతత ఉన్నప్పుడు మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. మనం చిరాకుగా ఉన్నప్పుడు మన బీపీ రైజ్ అవుతూ ఉంటుంది. చిరాకుగా ఉన్నప్పుడు తలనొప్పి వచ్చేస్తుంది. ఏదైనా మనసు కలత చెందినప్పుడు ఎంతో అశాంతి రేగుతూ ఉంటుంది. అలాంటి వాటినన్నిటిని తొలగించాలి అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. మనం ఆరోగ్యముగా ఉండాలి, ప్రశాంతముగా జీవించాలి అంటే మన హృదయంలో వాక్యమును భద్రం చేసుకోవాలి. మనము క్షేమముగా సమాధానముగా జీవించాలి అంటే వాక్యమును మన హృదయంలో దాచుకోవాలి. నా కుమారుడా నా మాటలను వినుము, నా వాక్యమును అంగీకరించుము, నా వాక్యమునకు చెవియొగ్గుము. నా కుమారుడా అని బోధిస్తున్నాడు మనకు దేవుడు. కుమారుడైనా కుమార్తె అయినా కుమారుడే అంటాడు దేవుడు. నా కుమారుడా నా మాటలు వినుము, చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీకుమని ధర్మశాస్త్రంలో కూడా, మోషే ద్వారా రాయించిన ధర్మశాస్త్రంలో కూడా, నీ నుదుటికి బాసికముగాను నీ ముంజేతికి కంకణముగాను వాటిని ధరించవలెను అని ఆజ్ఞ ఇస్తాడు దేవుడు. నుదుట బాసికం అంటే మనము హిందువుల మ్యారేజెస్లో కడతారు బాసికము. అలా ఉండాలి వాక్యం అని చెప్తున్నాడు దేవుడు, ఆజ్ఞ ఇస్తున్నాడు.
ముంజేతి కంకణముగా ఉండాలి అంటున్నాడు. కనుక వాక్యము ఎంత భద్రం చేసుకోవాలో, మనము వాక్యంలో ఎంత జీవిస్తూ మెలకుగా ఉండాలో ఈ వాక్యాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. కనుక వాక్యానుసారముగా మనం జీవించాలి అంటే వాక్యం హృదయంలో ఉంటేనే వాక్యానుసారముగా జీవించగలుగుతాం. 7వ అధ్యాయము 2వ వచనంలో కూడా, నీ కనుపాప వల్లే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. మనం కనుపాపను ఎంతో భద్రంగా దాచుకుంటాం. ఏదైనా దుమ్ము వస్తుంది అంటే వెంటనే కళ్ళు మూస్తాం. ఏదైనా వెలుతురు ఎక్కువగా పడుతుంది అంటే వెంటనే కళ్ళు మూసేస్తాం. కనుపాప అంత భద్రంగా కాపాడుకుంటున్నట్లుగా నా వాక్యాన్ని నువ్వు కాపాడినప్పుడు నీవు బ్రతుకుదువు అని వాక్యం తెలియజేస్తుంది. మనం బ్రతకాలని ఎంతో ఆశగా ఉంటుంది. అనుదినము ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటాం. కనుక దేవుని వాక్యాన్ని మనం కనుపాప వల్లే మన హృదయంలో మన తలంపుల్లో కాపాడుకున్నప్పుడు మనము బ్రతుకుతాము, ఆరోగ్యంగా ఉంటాము, క్షేమంగా ఉంటాము, ఆశీర్వాదాలతో జీవిస్తూ ఉంటాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు నాయనా. వినుచిన బిడ్డలను కూడా ప్రభువా మీరు విశేషముగా దీవించి మీ వాక్యాల ద్వారా వారి కనుపాపలను వల్లే కాపాడుకుంటూ వారు బ్రతుకున్నట్లు మీరు ఆశీర్వదించండి. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం కలుగునట్లుగా ఈ వాక్యాల ద్వారా వారిని ఆశీర్వదించండి. కుటుంబం అంతటినీ మీరు రక్షించుకొని మీరే మహిమ పొందండి. వారి యవన బిడ్డలను మీరు దీవించండి, వారి చిన్న బిడ్డలను మీరు దీవించండి. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.